నెల్లూరు నుండి బెంగళూరుకు వెళ్తున్న నేషనల్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులకు నాయుడుపేటలో ఎదురైన చేదు అనుభవం మరియు పోలీసుల తీరుపై భారత చైతన్య యువజన పార్టీ జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరు నుండి 30 మంది ప్రయాణికులు, మహిళలు, చిన్నపిల్లలు, వయోవృద్ధులతో సహా బెంగళూరుకు బయలుదేరిన నేషనల్ ట్రావెల్స్ బస్సును నాయుడుపేట బస్టాండ్ వద్ద సీఐ తనిఖీల పేరుతో నిలిపివేశారు. బస్సుకు సరైన పత్రాలు లేవనే నెపంతో రాత్రి 11:30 గంటల సమయంలో ప్రయాణికులందర్నీ రోడ్డుపైకి దింపివేశారు. అర్ధరాత్రి వేళ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో పోలీసులు మరియు ట్రావెల్స్ యాజమాన్యం పూర్తిగా విఫలమయ్యారని బాలాజీ ఆరోపించారు. రాత్రి 2 గంటల వరకు ప్రయాణికులు రోడ్డుపైనే వేచి చూసినా పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే తప్ప మరో బస్సును ఏర్పాటు చేసే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. పోలీసుల ఈ మొండి వైఖరిని నిరసిస్తూ ప్రయాణికులందరూ నాయుడుపేట బస్టాండ్ సెంటర్లో రోడ్డుపైనే కూర్చొని ధర్నాకు దిగారు. చివరికి రాత్రి 2:30 గంటల సమయంలో ప్రయాణికులు తమ సొంత ఖర్చులతో మళ్లీ టికెట్లు కొనుగోలు చేసి వేరే బస్సుల్లో బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది. నేషనల్ ట్రావెల్స్ యాజమాన్యం పాత టికెట్టు డబ్బులను రీఫండ్ చేయలేదు సరే, కనీసం మానవత్వంతో పోలీసులైనా స్పందించి బాధితులకు అండగా నిలవలేదని బుధవారపు బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో సామాన్య ప్రజలను, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులను నడిరోడ్డుపై వదిలేసిన పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.